సాయిబాబా చిన్న కథ. మహారాష్ట్రలోని సిరిడి అనే చిన్న గ్రామంలో సాయిబాబా నివసించేవారు. ఆయన ఎప్పుడూ సాదాసీదా బట్టలు ధరించి మసీదు దగ్గర కూర్చొని భక్తులకు ఉపదేశాలు చేసేవారు. ఎవరు వచ్చినా వారి మతం, జాతి, స్థితి చూసేవారు కాదు. అందరికీ ఒకేలా ప్రేమ చూపించేవారు. ఒకరోజు గ్రామంలో ఒక పేద రైతు చాలా బాధతో బాబా దగ్గరకు వచ్చాడు. తన పంట పాడైపోయిందని, కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియడం లేదని చెప్పాడు. బాబా అతనికి ధైర్యం చెప్పి, దేవుడిపై నమ్మకం పెట్టుకో, కష్టపడి పనిచేయి, అన్నీ మంచిగానే జరుగుతాయి అని చెప్పారు. రైతు బాబా మాటలు నమ్మి మరలా కష్టపడి పనిచేశాడు. కొద్ది కాలంలో అతని పరిస్థితి మెరుగైంది. అప్పటినుంచి గ్రామస్థులందరూ బాబాను మరింత విశ్వసించారు. సాయిబాబా ఎప్పుడూ చెప్పే ముఖ్యమైన సందేశం, అందరికీ దేవుడు ఒకడే, ప్రేమ, సహాయం, నిజాయితీతో జీవించాలి. నీతి, మనం ఎవరినీ తక్కువగా చూడకూడదు. ప్రేమ, విశ్వాసం, సహాయం ఉంటే జీవితం మంచి మార్గంలో నడుస్తుంది.